ఈ బడ్జెట్లో కేంద్రం వరాలు ఇచ్చిందంట. ఏంటి వరాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు? ఈ రాజధాని అమరావతికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిధులు కానీ ఏమీ సాధించలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో మీరున్నందుకు తక్షణం రాజీనామా చేయండి. మొన్న మోందా తుఫాన్ వచ్చింది, మోందా తుఫాన్ వెళ్ళిపోయింది కూడా. అంతకుముందు తుఫాన్లు వచ్చినాయి. ఒక్కదానికి ఇప్పటివరకు ఏదైతే నష్టపోయినట్టు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఈ పత్రికలు కూడా గలీజ్ వార్తలు రాయటం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే కాకుండా ఆ రెండు నీచమైనటువంటి దినపత్రికలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడుతూ వార్తలు రాస్తున్నారంటానికి నిన్న కేంద్ర బడ్జెట్లో ఏదైతే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొకసారి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిన ఆ పత్రికలు మాత్రం అభివృద్ధిలో బుల్లెట్ రైలు పరుగులే అని రాసినాయి. అభివృద్ధిలో అంట బుల్లెట్ పరుగులే అని చెప్పి హెడ్డింగ్ పెట్టి రాష్ట్రంలో డెడికేటెడ్ రేర్ ఎర్త్ కారిడార్ వచ్చేస్తుందని, 7 హై స్పీడ్ రైలు కారిడార్లు 3 ఏపీ మీదుగానే వెళ్తున్నాయని, పోలవరానికి 3,320 కోట్లు, అమరావతికి 1,561 కోట్లు 2026-27 బడ్జెట్లో ప్రకటించిన కేంద్రం ఏది పోలవరానికి 3,320 కోట్లు ఇస్తే అది అభివృద్ధిలో బుల్లెట్ పరిగయిద్దా? పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంత? 55,000 కోట్ల రూపాయలు. మీరేం చేశారు? 41 మీటర్ల వరకే మేము కడతాము అంటే పోలవరం ప్రాజెక్ట్ని పూర్తిగా కట్టాం, 41 మీటర్ల వరకే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తానన్నది కాబట్టి 41 మీటర్లకే కడతామని చెప్పి 41 మీటర్ల వరకు మీరు అంగీకారం తెలుపుకుంటే 30,000 కోట్ల రూపాయలకి అంగీకారం తెలుపుకొని వచ్చారు. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 12,000 కోట్లు ఒకేసారి కేంద్ర ప్రభుత్వం దగ్గర కమిట్మెంట్ తెచ్చారు. ఆ కేంద్ర ప్రభుత్వం దగ్గర కమిట్మెంట్ తెచ్చిన 12,000 కోట్లలోనే ఇప్పుడు 3,000 కోట్లు ఇస్తుంటే ఎలా పరిగెత్తిద్ది? పోలవరం సంవత్సరానికి 3,000 కోట్లు ఇచ్చేస్తే 2027 పూర్తయిద్దా? ఇంకా పత్రికలు ఎలా మోసం చేస్తున్నాయో చూడండి. అలానే చూస్తే ఇంకేం పెట్టారు హెడ్డింగ్? అభివృద్ధిలో బుల్లెట్ పరుగులే. ఇది ముందు చూపు బడ్జెట్ అంట చంద్రబాబు నాయుడు గారి దేవుడు. ఇది ముందు చూపు బడ్జెట్ అంట. ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ఈ బడ్జెట్లో కేంద్రం వరాలు ఇచ్చిందంట. ఏంటి వరాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు? నేను అడుగుతున్న సూటిగా 80 నిమిషాలకు పైగా నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ప్రసంగం అంటే దాదాపుగా 1:20 నిమిషాల ప్రసంగంలో ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి మాట కేవలం 2 సార్లు వచ్చింది. ఏది ఆంధ్రప్రదేశ్ అనే మాట, అది కూడా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ గురించి చెప్పలే ఎక్కడ. ఏదైతే మిగిలిన రాష్ట్రాలతో కంపేర్ చేస్తూ చెప్పినప్పుడు మిగిలిన రాష్ట్రాలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ పేరు ఎత్తారు. కేవలం 2 సార్లు మాత్రమే. అది కూడా టూరిజానికి సంబంధించి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల గురించి డిస్కస్ చేస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా పులికాట్ సరస్సు, అరకలోయ అనే టాపిక్ ఎత్తారు. రెండోది రేర్ ఎర్త్ మినరల్స్ మైనింగ్ అనే దాని మీద ఏపీ కూడా ఉందంటూ ఎత్తారు. దీనికి ఆంధ్రప్రదేశ్ పరిగెత్తిపోయింది. ఆంధ్రప్రదేశ్కి అద్భుతంగా వచ్చింది. డేటా సెంటర్లు ఆంధ్రప్రదేశ్ గురించి ఏం ప్రస్తావించాల, దేశవ్యాప్తంగా ప్రస్తావించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 164 మంది కూటమి ఎమ్మెల్యేలు, 4 రాజ్యసభ, 21 మంది లోక్సభ ఈ కూటమికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటే ఈరోజు కేంద్రాన్ని కనీసం మన విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీల ప్రకారం ఏదైతే విద్యా సంస్థలు ఉంటాయో, జాతీయ విద్యా సంస్థలు, వాటికి కూడా నిధులు కేటాయించుకోలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో మీరున్నారంటే ఎందుకు ఇంకా మీకు మంత్రి పదవులు? సిగ్గు శరం ఏమన్నా ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి. ఎందుకంటే మీరు ఈ బడ్జెట్లో విశాఖ రైల్వే జోన్ నిధులు కానీ, ఎన్ఐటీకి నిధులు కానీ, ఐఐటీకి నిధులు కానీ, IIITకి నిధులు కానీ, IISCRకి నిధులు కానీ, IIMకి నిధులు కానీ, గిరిజన యూనివర్సిటీకి నిధులు కానీ, సెంట్రల్ యూనివర్సిటీకి నిధులు కానీ కేటాయించుకోలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో మీరున్నందుకు 21 మంది ఎంపీలు, కూటమి ఎంపీలు రాజీనామా చేయాలి. దుగ్గరాజపట్నం పోర్టు కానీ, కడప స్టీల్ ప్లాంట్ గురించి కానీ, వైజాగ్ విజయవాడ మెట్రో రైలు కానీ, వెనకబడినటువంటి జిల్లాలకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ కానీ, రాజధాని అమరావతికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిధులు కానీ ఏమీ సాధించలేనటువంటి దిక్కుమాలిన స్థితిలో మీరున్నందుకు తక్షణం రాజీనామా చేయండి. కేంద్ర ప్రభుత్వం నుంచి సిగ్గేమని ఉంటే ఈ తెలుగుదేశం జనసేనలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి బయటికి రండి. ఎందుకంటే ఇప్పుడు 2 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగినా ఇంకా మీరు ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుంది, బుల్లెట్ స్పీడ్తో వెళ్తుంది, ఏ విధంగా తప్పుడు వార్తలు రాస్తారు, ఏ విధంగా ఇంకా ఇదంతా ముందు చూపన్న బడ్జెట్ అంట. అమరావతికి అప్పిస్తారంటున్నారు, ఇది ముందు చూపన్న బడ్జెట్. అమరావతికి ప్రత్యేకంగా నిధులు ఇవ్వట్ల, అమరావతికి అప్పిస్తారంట. ఏదో 3,000 కోట్లు ఎంతో, దీనికి అమరావతికి 1,500 కోట్లు అప్పిస్తారంట. అందుకని దూసుకుపోతున్నట్ట. కేంద్రం మరొకసారి మొండి చేయి చూపించిన ఈ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ కూటమి నాయకులు కానీ దాన్ని మభ్యపెడుతూ ఇంకా ప్రజలందరినీ మభ్యపెడతా ఉన్నారు. మొన్న మోందా తుఫాన్ వచ్చింది, మోందా తుఫాన్ వెళ్ళిపోయింది కూడా. అంతకుముందు తుఫాన్లు వచ్చినాయి. ఒక్కదానికి ఇప్పటివరకు ఏదైతే నష్టపోయినటువంటి రైతులకి పరిహారం లేదు. ఇప్పటికైనా మీకు సిగ్గుంటే, ఈ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళకి సిగ్గుంటే కేంద్రం నుంచి వైదొలగండి, లేదంటే కేంద్రం నుంచి నిధులు రాబట్టినని మాత్రం క్లియర్గా ఈరోజు రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఈ పత్రికలు కూడా గలీజ్ వార్తలు రాయటం ఇంకనైనా ఆపేస్తే మంచిదని మాత్రం చెబుతా ఉన్నాం. తప్పుదో దయచేసి పట్టించండి.